మనిషి చనిపోయినప్పుడు తను సంపాదించుకున్నవి ఏవీ తనతో రావు. చేసిన దాన ధర్మాలతో పొందిన పుణ్యం మాత్రం వస్తుంది అంటారు. కానీ తప్పులు చేస్తూ సుఖాలు పొందుతూ జీవితం చివరిలో దాన ధర్మాలు చేస్తే చాలు అని అర్థం తీసుకోకూడదు. ఏమీ ఆశించకుండా ఒక వ్యక్తి చేసిన దాన ధర్మాల ఫలితంగా సాత్విక స్థితికి చేరిన అతని అంటే ప్రాథమిక మనసు, అతని ప్రాణశక్తి మరో రూపం అయిన సంతానంకు గా చేరుతుంది. అదే అతను సంపాదించుకున్న పుణ్యం అతనితో రావడం అంటే. అలా సంతానానికి వచ్చిన సాత్వికత మొదట్లో మాత్రమే ఉంటుంది. తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మరియు పొందుతున్న అనుభవాల వల్ల అది మారవచ్చు. మానసిక కుంగుబాటు మరియు ధ్యానానికి ఉపయోగపడే వైరాగ్యములకు ఉన్న తేడా ఏమిటంటే, మానసిక కుంగుబాటు ఉన్న వ్యక్తి బ్రతుకంతా బాధగా, కలలోని గాథగా, కన్నీటి ధారగా కరిగిపోయే లాంటి పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇది ధ్యానానికి ఉపయోగపడే వైరాగ్యం కాదు. ఇది డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు మాత్రమే. ఈ తాత్కాలిక వైరాగ్యం నిస్సహాయత స్థితిలో నుండి వస్తుంది. ధ్యానంతో వచ్చే వైరాగ్యంలో ఉత్సాహం, అన్నీ వదిలిపెట్టే ధైర్యం, పట్టుదల ఉంటాయి. ఈ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, వినండి. ఆ పాటలో ఇంకా ఇలా అంటాడు: తలచేది జరగదు, జరిగేది తెలియదు అని. చేసే పనిలో ఎంత జ్ఞానం, సమర్థత, ఓపిక ఉన్నా కూడా, ఎంత కష్టపడి పని చేసినా కూడా ప్రకృతి సహకారం లేకపోతే ఏ పనైనా ఫెయిల్ అవుతుంది. మనం గెలుస్తున్నాము అంటే మన ప్రయత్నాలకు తోడుగా ప్రకృతి సహకారం మనకు తెలియకుండా వెనకాల ఉండడం వల్లే. ప్రకృతి సహకారం ఉంటే మనిషి చేసే దుర్మార్గపు పనులలో గెలుపు వస్తుంది. మంచి పనులు చేస్తున్నా ప్రకృతి సహకరించకపోతే ఓటమి తప్పదు. ఉదాహరణకు మేరీ క్యూరీ అనే శాస్త్రవేత్త వేరే ఇతర పదార్థంతో కలిసి ఉన్న రేడియం అనే పదార్థాన్ని విడదీయడానికి ఆమెకు 12 సంవత్సరాలు పట్టింది. అంటే అప్పటి వరకు ప్రకృతి సహకారం లేక తన ప్రయత్నాలలో ఓడిపోతూనే ఉంది అని కదార్థం. అలాగే ప్రకృతి సహకారం వల్ల రాంట్జన్ అనే శాస్త్రవేత్త ఎక్స్రేని అనుకోకుండా కనుక్కున్నాడు. ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డీలోని ధ్యాన కోరికను పట్టుకుంటే ప్రపంచం విడిపోతుంది. డీలోని ఇతర కోరికలను పట్టుకుంటే ఏబీసీ ప్రపంచానికి బానిస అవుతుంది. డిలోని ఇతర కోరికలతో చేసే ప్రయత్నాలతో ఓడిపోయి విషాదం కలగవచ్చు. కానీ ఒంటరిగా చేసే ధ్యాన ప్రయత్నంలో ఓడినా మనిషి తాను ఇదివరకు ఉన్న స్థితిలోనే ఉంటాడు తప్ప ఎటువంటి నష్టం జరగదు.